క్లారిటీగా ఏజుడ్ వర్సెస్ నా వద్దులేండి, నాకు ఎంత 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 కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా నాకు ఆగట్లేదు. ఏజుడ్ వర్సెస్ అన్వేష్ టాపిక్ అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ దెబ్బ ఏంద్రాబాయ్ అని చెప్పేసి అన్వేష్ గాడు యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టిండనమాట. ఏజుడ్ బ్రో సారీ హేజుడ్ అన్నాడు. ఎందుకంటే వీడికి నత్తోడు కదా, నత్తోడికి నోరు తిరగదు. ఎలా కనిపెట్టేశారండి? డ్రోన్ ని ద్రోణు అంటాడు. వీడు పకోడీ కదా, అరే నీకు నత్తి పకోడీ, నీకు మాట్లాడేంకే చక్కగా రాదు, ఎందుకురా నీకు ఇవన్నీ? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మూసుకొని నీ పన్ను చూసుకోకుండా చెప్తాం, టాపిక్లోకి వద్దాం. వీడు ఏం చేసినంటే వీడి భాషలోనే చెప్తాను నేను. హేజుడ్ బ్రో నువ్వు నా మీద చేసిన వీడియో డిలీట్ చేయి, లేదంటే మాత్రం నీకు ఇంకా ఈ 2026 అంతా నేను నీ మీద పడతా చేసేసారు. ఇందులో నేను అనుకోవడం ఏంటంటే ఏజుడ్ అనే పర్సన్ వీడియో డిలీట్ చేయడానికి గల మెయిన్ రీజన్ అన్వేష్ గాడు వార్నింగ్ ఇచ్చిండు, దానికే డిలీట్. ఏమైందంటే వీడేం చేస్తాడు, ఫస్ట్ మనల్ని అబ్యూస్ చేయకుండా మన ఫ్యామిలీస్ జోలికి వచ్చి ఇంట్లో ఉన్న లేడీస్ ని అందరిని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడతాడు అనమాట. దీని ఆకాశంలోకి వెళ్ళి సంథింగ్ అని చెప్పేసి మాట్లాడిన గలీజ్ నా కొడుకు వీడు. అండ్ ఇంకా రవి తెలుగు ట్రావెలర్ బ్రో విషయానికి వస్తే ఆయనని ఎంత అబ్యూస్ చేశారంటే వీడు లైవ్లు పెట్టించి మరి నాకన్నా ఒక 20-30 టైమ్స్ ఎక్కువ అబ్యూస్ చేయించింది అనమాట. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఏమరా నత్తోడా, ఎట్లున్నావు? నత్తోడు నేను ఒక వీడియో రిలీజ్ చేసింది ఫ్రెండ్స్, నేనైతే పట్టించుకోలేదు అనమాట. సో చాలా మంది ఆ వీడియో నాకు పెట్టారు, నేను షేక్ అయినా. ఒకసారి ఆ కళాఖండాన్ని మీరు కూడా వినండి. My name is Anvesh from India, Andhra Pradesh, Anvesh state. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నీకు తెలుగే చక్కగా రాదు, ఇంగ్లీష్ ఎందుకురా? నువ్వు ఇన్ని దేశాలు తిరిగి పీకిందిదా, నేర్చుకుందిదా? ఇదేం ఇంగ్లీష్ రా బాబు, నీకన్నా మా అగ్గిపెట్ట మధ్య బాగా మాట్లాడతారు ఇంగ్లీష్. మనోడికి ఇంగ్లీష్ తక్కువైంది. గ్రేట్రా నువ్వు. ఈ 2026 నా లక్ష్యాలు ప్రజా సమస్యల గురించి నేను పోరాడతాను. పెద్ద ప్లానింగే. 2026 లక్ష్యాలు ప్రజా సమస్యల గురించి పోరాడతానంట. ఓ పని చేస్తే నువ్వు దెంగి. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో మొన్నటి దాకా 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 1.3కి వచ్చారు, రేపు 1.2కి వస్తారు. అంటే 3 లక్షల మంది నీ మీద నుండి ఇన్స్టాగ్రామ్ నుండి ఒక 3-4 లక్షలు 6 లక్షల మంది నిన్ను పోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. నువ్వు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడాలి అని అనుకుంటే ఒక సేఫ్టీ ట్యాంక్ చూసుకో, దాంట్లో దూకాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? మొత్తం ప్రజా సమస్యలు 50% సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఈ డబుల్ బాజీగాడు మళ్ళా మెయిల్స్ పెడుతున్నాడు. ఆ మెయిల్స్ వీలైతే స్క్రీన్ మీద వేస్తా, పేమెంట్ ఇస్తాడంట. అన్వేష్ వెనకాల ఉన్న సక్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ అన్వేష్ గాడు ఏ పొక్కలకేనైతే పుట్టిండే ఇదేంట్రా అంటే అంత అహంకారం ఉన్న వ్యక్తిని ఎట్లా మీరు సపోర్ట్ చేసి నువ్వు ఇష్టం ఉన్నాను మాట్లాడుతూ ఒక గ్రాఫ్ లను నువ్వు క్షమాపణ చెప్పినా జనాలు ఎవ్వడు తీసుకోడు గిట్ట. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. భారతదేశం మీద, ఇండియా మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈ దేశం నాకేమిచ్చింది, హిందువుల అందరూ మీ మనోభావాలని నేను ఎంతో దెబ్బతీసినా, నేను ఇంటెన్షనల్ గానే దెబ్బతీసి నా మీదికే నా ఊరికే తెచ్చుకున్నా కాషాయం డ్రెస్ కి నువ్వు అనే మాట బత్తాయి డ్రెస్సా? వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు, నీకు తెలియటంలా పిచ్చేదో వల్ల. అన్వేష్ ఒక దేశ ద్రోహి అని చెప్పేసి చెప్పిన ఆ రోజు నన్ను తిట్టిండ్రు. అన్వేష్ వేరే దేశాలకు వెళ్ళి అన్వేష్ సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే కనబడి చావదెంగడమే. మా నాయన వచ్చిండు, ఈరోజు మా నాయన 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు సంపాదించిండ్రు అని పిల్లలు చెప్పుకోవడం మీరు చాలానే చూసుంటారు. సో అలాంటి స్టోరీయే ఈ అన్వేష్ అనమాట. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను.
భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ అమ్మ చెత్త నా కొడక. మీ అండ్ దేశంకున్న మన దేశ జెండాని అవమానించిండు. నువ్వు అరే నన్ను తిడుతుండు, మంచిగా తిడుతుండు అని చెప్పేసి నువ్వు సంతోషపడ్డావు. ఇలాంటివి ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు. రెండోది ఇది రెండోది అయిపోయింది. మూడోది ఎన్ని 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 దారుణాలు సార్. భారతదేశం పాకిస్తాన్ రెండు కలిపి మా కళలను నాశనం చేశాయి. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? లైవ్ ట్రాకర్లో అలా సబ్స్క్రైబర్లు పోతుంటే పాపం ప్రతి అరగంటకి 3 యాడ్ చేస్తున్నాడు. మళ్ళీ పోతున్నారు, మీరే చూడండి. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్న చేసుకున్నట్టయితే అన్ని ఛానల్స్లోని మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ ప్రపంచ యాత్రికుడు, తర్వాత నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్, తర్వాత ఫేస్బుక్లో కూడా నా అన్వేషణ ఛానల్, ఇవన్నీ కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఓకే అర్థమైంది. సామ్రాట్కి, ఆదిరెడ్డికి, వీళ్ళందరికీ చాలామందికి. సో ఎవరెవరైనా తెలుగులో వీడియోస్ వ్లాగర్స్ ఉంటే డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వండి. మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే జనాలు కూడా తెలుసుకోవాలి కదా మీ ఒపీనియన్ ఏంటి అని. ఎందుకంటే మీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి, చిన్న అయినా పెద్ద అయినా అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి డెఫినెట్గా 5:30కి ఈవినింగ్ లైవ్ అయితే పెడతాను. ఓకే, ఇప్పుడు లైవ్ కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ప్లాన్ చేసి జరిగే కొన్ని దానికి లీడర్ ఎవరు? ఈ బూతు మెడతగాడు. ఈ బూతు మెడతగాడి ఆధ్వర్యంలో తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. పాకిస్తాన్ తో నాకు అక్రమ లింక్స్ ఉన్నాయని, నేను భారతదేశం సీక్రెట్ అమ్మేసిన, ఎన్ని రకాలు చేశారా నాయన. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఇది నాకు చాలా చాలా బ్యాడ్ టైము. నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి నేను ఐసీయూలో ఉండిపోవచ్చు, లేకపోతే ఏదో దేశంలో జైల్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇలాగా సోషల్ మీడియాలో జరిగిన అని ముందే ప్రెడిక్ట్ చేశారు. కాకపోతే లక్కీగా నాకేమి యాక్సిడెంట్ అవ్వలేదు, నేను చచ్చిపో ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.